హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎంఓనీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు కిచెన్ దగ్గరకు వచ్చి ఏమో చూపిస్తుందని అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను డైలీ వ్లాగ్ పెడుతున్నా ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అన్నట్టు. ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాను అన్నట్టు, డైలీ వ్లాగ్ పెడదాం ట్రై చేద్దాం అనుకుంటూ అన్నట్టు. కానీ నాకు అనిపిస్తుంది అన్నట్టు, ఇందులో ఏముంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీస్తే ఏమొస్తుందని అనుకున్నాను. కానీ చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి నేను కూడా చూస్తా, ఎట్లా నాకు వ్యూస్ కూడా రావట్లేదు కదా, ఒకసారి ఇలా కూడా చూపిద్దాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాను చూపిద్దామని ట్రై చేశాను అన్నట్టు. కానీ ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేస్తాను చూపిస్తున్నాను అన్నట్టు. ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా అన్నట్టు. ఇప్పుడైతే నేను పాలు వేడి చేస్తున్నాను అన్నట్టు. అంటే పెరుగు తోడేద్దామని సపరేట్గా కాగబెడుతున్నాను అన్నట్టు. అంటే పెరుగు తోడడానికి అయితే పాలు ఎక్కువసేపు కాగబెట్టాలి కదా. అంటే మాకు బర్రెలు ఉన్నాయి అన్నట్టు, అందుకే కొంచెం పాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో పెరుగు తోడేస్తూనే ఉంటాను అన్నట్టు. మా ఇంట్లో పెరుగు అంటే చాలా ఇష్టం అన్నట్టు మా వాళ్ళకైతే. అంటే మా హస్బెండ్కైనా మా పాపకైనా పెరుగు ఉంటేనే చాలా కడుపు నిండా తింటారు అన్నట్టు. అందుకే డైలీ అంటే 2 డేస్కి ఒకసారి పెరుగు పక్క తోడేస్తా అన్నట్టు. అంత ఇష్టం అన్నట్టు పెరుగు అంటే. వాళ్ళకి మళ్ళీ ఏంటంటే తింటే కోల్డ్ కూడా కాదన్నట్టు, సర్ది కూడా అస్సలు కాదన్నట్టు. అట్లనే చాయ్ కూడా పెట్టుకున్నాను అన్నట్టు. మార్నింగ్ లేసినాక చాయ్ తాగినాకనే ఎప్పుడైనా చేయబుద్ధి అవుతుంది నాకైతే. అంటే చాయ్ ఉంటే ఇక చాయ్ తాగినంటే ఫుడ్ లేకుండా మంచిది అన్నట్టు, అంత ఇష్టం అన్నట్టు చాయ్ అంటే. మార్నింగ్ తాగినంటే చాలా అన్నట్టు, ఇక ఎనర్జీ వచ్చేస్తుంది అన్నట్టు. అయితే చక్కెర చీమలు పట్టాయి, వాటిని దులిపేస్తున్నా అన్నట్టు. అంటే చాలామంది బ్యాడ్ కమెంట్స్ లాగా పెడుతున్నట్టు, బ్యాడ్ కమెంట్స్ అని కాదు కానీ అంటే కామెడీగా ఎగతాళిగా పెడుతున్నట్టు, అన్నట్టు ఏంది ఇదేంది అదేందని. అంటే నాకు ఊత పదం లాగా అలవాటు అయిపోయింది అన్నట్టు, ఏం మాట్లాడ అర్థం అవ్వట్లేదు. అయితే ఈరోజు పక్క డిఫరెంట్గా ఎన్ని నుంచో చేస్తా అనుకుంటే డైలీ బ్లాగ్స్ అయితే ఈరోజు ట్రై చేసా అన్నట్టు. ఎలా వస్తుందో తెలియదు, అది ఫేస్ కూడా సగం పడుతుంది అన్నట్టు. తీసేవాళ్ళు ఎవరు లేరు, నార్మల్గా స్టాండ్ పెట్టుకొని తీస్తున్నాను. మళ్ళీ పాప లేస్తే ఆగమగం అవుతుందని పాపను మార్నింగ్ లేస్తాను, స్నానం పొప్పించేసి పడుకోబెట్టా అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అయింది అనుకో కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది. అందుకే తను పడుకోబెట్టి బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయింది. అయితే ఇప్పుడు పునుగుల పిండి కలుపుతున్నా అన్నట్టు. అంటే ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నట్టు. చాలా డేస్ అవుతుంది, 10 days అవుతుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక. ఎట్లయినా ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలని ఫస్టే అయితే పునుగులు వేస్తున్నాను అన్నట్టు. పునుగులు ఛాలెంజ్ చేద్దామని. అంటే మా హస్బెండ్ పొద్దునైతే పాలు పిండడానికి వెళ్ళాడు అన్నట్టు. పాలు పిండి వచ్చే లోపల టకటక చేసేయాలి. అంటే పాలు పిండేసి అందరి పూసి వచ్చేటప్పుడు 9 o'clock ఏమో అవుతుంది, 9 వరకు అయిపోతుంది అన్నట్టు. ఇంటికి వస్తారన్నట్టు. ఆ టైంలో టకటక చట్నీ అంటే పునుగులు చేసేయాలి, మళ్ళీ వంట కూడా చేసేయాలి. మళ్ళీ పాప లేస్తే డిస్టర్బ్ అన్నట్టుగా ఏం పని చేయనివ్వదు. మళ్ళీ పిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేనైతే. మా పాపకు ఒక్కదానికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తానట్టు. అంటే మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుందని బయట అంటే వదిలేయలేను, ఏడుస్తుంది, ఊక విసిగిస్తుంది అన్నట్టు. అందుకే తను పడుకోబెట్టినప్పుడు ఫాస్ట్ చేసేసుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు పునుగుల పిండి కలుపుకొని పక్కనే పెట్టేసుకుంటున్నా. అసలు నేను అనుకున్నదాన్ని అన్నట్టు, ఏంటి డైలీ యూస్ బ్లాగ్లో పెడితే ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అని అనిపించేది. అంటే వీడియో ఎడిటింగ్ చేసి అదంతా చేసినాక నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు. డైలీ బ్లాగ్స్ అంటే ఏముంది, సింపుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తీసి అప్లోడ్ చేస్తారు కదా అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఈరోజు వీడియో ట్రై చేశాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టు, డైలీ బ్లాగ్స్ కూడా అంత ఈజీ కాదు, వాటిలో కూడా అంటే కష్టమే ఉంటుందని. ఇంకా నాకన్నా కష్టం ఇందులోనే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ తీసినంతసేపు వాళ్ళు ఏం మాట్లాడతారో అంటే వాళ్ళే గ్రేట్ అనిపించింది. అంటే కంటెంట్ ఎత్తుక్కుంటూ మాట్లాడడం అంటే నిన్నంటే ఎప్పుడు అనుకోలేదు చేద్దామని. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. అంటే మా ఆయన అన్నాడు అన్నట్టు ఒక మాట, ఏంటంటే నువ్వు ఈ విధంగా ఫుడ్ వీడియోస్ పెడితే నీకు అసలు వ్యూస్ రావు, ఏం రావు, అంతే వేస్ట్, ఇక ఛానల్ పోయినట్టే, వదిలేసేయి అన్నాడు. అంటే 1 year అయిపోయింది, మానిటైజేషన్ కూడా తగ్గుకుంటూ వస్తుంది, వేస్ట్, వదిలే అంటుంటే ట్రై చేస్తే డైలీ బ్లాగ్స్ లాగా ట్రై చేయి, ఇంట్రెస్ట్గా చూస్తారు, ఇప్పుడు వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అంటే సరేలే ఒకసారి ట్రై చేస్తున్నాను అన్నట్టు. ఈరోజు ఫేస్ మొత్తం చిరాకుగా ఉందన్నట్టు. మా ఆయన డిసప్పాయింట్ చేసి వెళ్ళాడు కదా, సరే ట్రై చేద్దాం అన్నట్టుగా. ఇక బయటికి వచ్చి వ్యూ చూసుకుంటూ ఆలోచించుకుంటూ నాకు అసలు మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, సబ్స్క్రైబర్స్ అవుతారా రారా అనుకుంటూ ఆలోచించుకుంటూ చాయ్ తాగుతూ ఉన్నా అన్నట్టు. బయట వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. 2 days మొత్తం ఫుల్ వర్షం పడి తర్వాత నెక్స్ట్ డే ఇలా ఉందన్నట్టు, ఎండ రాకుండా మంచి మబ్బులు కప్పుకుంటూ ఎంత బాగుంది క్లైమేట్ అయితే. ఈ విధంగా ఉన్నప్పుడు రీల్స్ తీస్తే చాలా బాగా వస్తాయి కదా. కానీ వెదర్ సపోర్ట్ చేసినప్పుడు మన బాడీ సపోర్ట్ చేయదు. ఇప్పుడైతే పెరుగు తోడేస్తున్నాను అన్నట్టు. కుండలో పెరుగు తోడేస్తే చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకే నీ ఎప్పుడు కుండలోనే పెరుగు తోడేస్తాను అన్నట్టు. అంటే గడ్డలు వస్తుందంటారు కదా, అలా ఉంటే చాలా ఇష్టం అన్నట్టు పెరుగు. ఈ విధంగా అంటే పాలు కొంచెం గోరువెచ్చగా తోడేస్తాం కదా. నేను చాయ్ వచ్చే లోపల మొత్తం పాలన్నీ పొంగేసి మళ్ళీ గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను. ఎంతమందికి ఓసిడి ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఏ టచ్ చేసినా మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకుంటే ఉంటాను అన్నట్టు, ఒక చేతులు కడుక్కుంటూనే ఉంటాను అన్నట్టు. గ్యాస్ కూడా చాలా నీట్గా ఉండాలి, లేకపోతే అస్సలు నచ్చదు నాకైతే. ఇప్పుడు టమాటా కర్రీ చేస్తున్నాను అన్నట్టు. ఆనియన్స్ టమాటోస్ అన్ని టక్ కట్ చేసుకుంటున్నా. నేను లోపల అది ఆలోచిస్తున్నా, ఆస్తే ఇట్లా
ఫాస్ట్గా వస్తే ఎట్లా టకటక వంట చేసేయాలి, టైం అవుతుంది టైంకి పాప లేస్తే ఎట్లా అనుకుంటే ఆగమాగం చేస్తూనే ఉన్నట్టు. మళ్ళీ ఫేస్ కరెక్ట్ కనిపిస్తలేదో వీడియోలో అని అదే ఆలోచించుకుంటూ ఉన్నాను. లోపల అదే తగులుతుంది అంటే లోపల అదే కూడా ఆలోచించుకుంటూ ఇంకోటి ఆలోచిస్తానంటూ మార్నింగ్ అన్నట్టు అలా డిసప్పాయింట్ చేసి వెళ్ళాడు కదా, నీ ఫుడ్ వీడియోస్ ఎవరు చూడరు వేస్ట్ అనుకుంటే అలా ఇలా అన్నప్పుడు ఇంకా అదే ఆలోచిస్తున్నట్టు అంటే నిన్న డోస్ చేసిన కష్టం మొత్తం వేస్టేనా అంటే ఏదో ట్రై చేశాను, సపోర్ట్ చేసేది మొన్నటిదాకా సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అయినట్టు ఇలా మాట్లాడుతున్నాను అదే ఆలోచించుకుంటూ అదే మైకంలోనే అనుకుంటూ చేస్తూనే ఉన్నాను అన్నట్టు. మళ్ళీ ఏంటంటే ఈరోజు అస్సలు పని తీరట్లేదు అన్నట్టు, ఫుడ్ ఛాలెంజ్ కదా మళ్ళీ వచ్చేసి టక్కనే వెళ్ళిపోతాడు, ఆ టైంలో ఇప్పుడు టక్కనే కంప్లీట్ అవుతుంది ఫుడ్ ఛాలెంజ్ చేస్తామని అది ఆలోచించుకుంటూ ఉన్నాను. ఎందుకు ఈ మధ్య కొంచెం మేము ఫుడ్ ఛాలెంజ్ చేస్తే వాటికి కొంచెం వ్యూస్ వస్తున్నాయి అలా కంప్లీట్ అయిపోతుందని టక్క చేస్తున్నాను అన్నట్టు. అదే అసలు ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ అయితే చెప్తున్నాను, ప్లీజ్ నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. నేను ఒకటే చెప్తాను, యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళైతే ముందేలా ఆలోచించుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టండి. ఎందుకంటే నేను అసలు ఆ టైంలో పెడతాను ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టేసినాక నాకు తెలిసింది ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ 9 months ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ టైంలో నేను ఫేస్ చేసింది వేరేటిగా ఉందన్నట్టు. ఏం తెలియకుండా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసా అన్నట్టు, ఛానల్ క్రియేట్ చేసి అందరిలాగా నేను కూడా పెడతాను ఏదేదో అనుకుంటే లోపల వచ్చేసినాక తెలిసింది అన్నట్టు. అప్పుడు ఫోన్ కరెక్ట్ లేదు, ఎడిటింగ్గా ఏం అసలు నాకు ఎడిటింగ్ మీద అసలు కొంచెం కూడా ఫోకస్ లేదు అన్నట్టు. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసేదాన్ని కానీ యూట్యూబ్ మీద ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేవన్నట్టు. చూసాను గ్యాప్లో మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. అంటే ఏంటంటే కర్రీ కూడా అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది, వేడిగా పునుగులు వేసేస్తే అయిపోతుంది, ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చు. మా పాప కూడా టైంకి లేసింది. ఇలా ఉంటుంది అన్నట్టు బ్యాడ్ టైము. ఏ రోజైనా ఏదన్నా ప్రిపేర్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని పెట్టుకునే రోజు నాడే అన్నీ డిసప్పాయింట్ లాగా అయిపోతాయి. ఆయిల్ వేడి చేసుకొని పునుగులు వేసుకుంటున్నాను అన్నట్టు ఫాస్ట్గా. అయితే అసలు మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇంత కష్టం ఉంటుందని తర్వాత అర్థమైంది. దాని థంబ్నెయిల్ రేటింగు, కమ్యూనిటీ పోస్ట్ ఇవన్నీ పెట్టాలని అర్థమైంది. మెల్లి వాటి మీద ఫోకస్ చేస్తున్న టైంలో నేను యూట్యూబ్ ఛానల్ నా 9 months ప్రెగ్నెన్సీ అప్పుడు పెట్టాను కదా, ఆపరేషన్ అయినాక కథం ఇక అప్పటిదాకా నేను రోజు వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను కదా. ఆపరేషన్ అయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ముందుగా నేను కొన్ని వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాను, కానీ అప్పుడు ఫేస్ రివ్యూ కొన్ని నార్మల్గా చేశాను కదా. అంటే మా హస్బెండ్ ఇట్లా ఏమంటే యూట్యూబ్ వీడియోస్లలో ఫస్ట్ నువ్వు ఫేస్ రివ్యూ కూడా చెయ్యి, నువ్వు ఎవరు తెలియకుండా పెడితే చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తారు కదా ఎవరెవరో తెలుసుకోవాలని. 1 year తర్వాత అంటే 1 year తర్వాత అన్నా లేకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అయినాక యూట్యూబ్లో ఫేస్ రివ్యూ ఇచ్చామనుకో ఇంకా మంచిగా గ్రోత్ ఉంటుంది అంటాక దాన్నే పట్టేసుకొని నేను అలానే చేద్దాం అనుకుంటూ ఫోకస్ పెట్టుకుంటూ వచ్చాను. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే పాప పుట్టాక కొంచెం ఒక 1 month 2 months దాకా మంచిగా చేశాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పాప మీద ఫోకస్ పెట్టడం వల్ల యూట్యూబ్ మీద అంత పట్టించుకోలేదు. మెల్లిమెల్లి డేస్ గడుచుకుంటూ వచ్చాయి. 3 daysకి 4 daysకి వీడియో చేయడం అలా ఇలా అయిపోతూ ఉండేది అన్నట్టు. చాలా ఫేస్ చేశాను. అటు చూసేటప్పుడు నేను 1 year గడిచిపోయింది. మానిటైజేషన్ మళ్ళీ మొదటికి వస్తుందని చాలా టెన్షన్ పడుకుంటున్నట్టు అలా ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చా అన్నట్టు. చూసారా అప్పట్లో మా పాప లేసింది మా హస్బెండ్తో ఆడుకుంటుంది అన్నట్టు. దాని కింద పడుతుందని నేను చెప్తుంటే మా హస్బెండ్ అదేం పడదు నేను ఉన్నాను కదా అనుకుంటే అలా ఇలా మాట్లాడుకున్నాడు. అప్పట్లో పునుగులు అయ్యేటప్పుడు బోలు కూడా మొత్తం తోమేసుకుంటున్నాను అన్నట్టు. అటు చేసేస్తే మొత్తం పని మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇలా ఉంది కదా మళ్ళీ లంచ్ టైం లోపటి వరకు మొత్తం ఆగమాగం అవుతుంది అన్నట్టు. ఫిషెస్కి అయితే ఫుడ్ వేస్తున్నాం అన్నట్టు. నాకు అదే ఫిషెస్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఇంట్లో ఈ విధంగా పెంచుకుంటే అలా మా పాప కూడా కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటుంది వాటిని చూసుకుంటూ. చాలా డేస్ అవుతుంది మేము ఫిష్ అక్వేరియం తీసుకుని అయితే, చేపలతో చాలా రోజులు బతుకుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మేము తింటున్నాము. లంచ్ టైం అయితే ఫుడ్ ఛాలెంజ్ చేసాము, వీడియో కూడా తీసేసుకొని పెట్టేసుకున్నాను. లంచ్ టైంలో ఈ విధంగా మా హస్బెండ్ మళ్ళీ వచ్చాడు అన్నట్టు. వేడివేడిగా రైస్ పెడతాను, రైస్ కడిగి పెట్టేసాను అన్నట్టు. వేడివేడిగా అన్నం పెట్టేశాను, ఇక తిందామని తింటున్నాం అన్నట్టు. అదే ఆలోచించుకుంటూ అదే మాట్లాడుతున్నాను అన్నట్టు. నువ్వు మార్నింగ్ ఈ విధంగా అన్నావు నాకు చిరాగ్గా ఉంది అని మాట్లాడుకుంటూ అదే ఉన్నాం అన్నట్టు. మీకు ఏ విధంగా అనిపించిందో కూడా చెప్పండి. ఈ విధంగా డైలీ వ్లాగ్స్ లాగా పెడితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అన్నట్టు. మా పాప మధ్యలో కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ చేసుకొని వచ్చాను. సపరేట్గా తినిపించడం అంటూ ఏమి ఉండదు అన్నట్టు. ఫుడ్ అస్సలు తినదు అన్నట్టు. ఎందుకో కానీ ఫుడ్ అసలు తినిపిస్తే అస్సలు తినదు. ఈ విధంగా మేము తినేటప్పుడు పెడితేనే తింటుంది అన్నట్టు. అందుకే మేము తినేటప్పుడే పక్కన కూర్చోబెట్టుకునే విధంగా తినిపిస్తూ ఉంటాం అన్నట్టు. ఇలా చేస్తేనే కొంచెం తింటుంది. చాలా ఇబ్బంది పెడుతున్నాడు మా పాప అయితే. చాలా అసలు చెప్పరాదు. చిన్నప్పుడేమో పడుకుంటూనే ఉండేది. కొంచెం పెరిగే కొద్ది అల్లరి ఎక్కువ చేస్తూ, మేము ఫుడ్ ఛాలెంజ్లో చూడండి ఎంత అల్లరి చేస్తుందంటే ఏ వీడియోస్ తీసుకొనివ్వదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము వీడియోస్ అంటే కెమెరా స్టాండ్ పెట్టుకుని వీడియోస్ తీస్తూ ఉంటే కెమెరా ఆఫ్ చేస్తుంది. అంటే కిందికి పెట్టుకుని నార్మల్ ఫుడ్ ఛాలెంజ్ కింద కూర్చొని చేసుకున్నాం అనుకో కెమెరా ఆఫ్ చేస్తుంది అన్నట్టు.
ఎంత అంటే తన మొబైల్ గురించి ఏం తెలియకుండా అంటే ఆటోమేటిక్గా అట్లా చేస్తుంటే కోపం వస్తుంది కదా. ఎక్కడని యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టడానికి మా పాప మీద చాలా అంటే చాలా కోపం వస్తుంది అన్నట్టు. అటు ఇటు డిస్టర్బ్ చేస్తుంది కదా. అంటే ఒక్కదాన్నే వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని కంటెంట్ ఇచ్చుకొని తంబ్ ఎడిటింగ్ చేసుకొని చాలా చాలా చిరాకులు వేస్తుంది. అందుకే నేను కొద్ది రోజులగా యూట్యూబ్ ఛానల్ కూడా వదిలేసాను అన్నట్టు. వదిలేయడం, మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరైనా వీడియోస్ చూస్తున్నప్పుడు మనీ వస్తుంది అవి వస్తున్నప్పుడు ఫోకస్ చేయడం ఎంత డిసప్పాయింటింగ్ ఉండేది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అంటే ఇన్నిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. మళ్ళీ ఇంకో వీడియోతోనైతే కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.